హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆదిమాయపల్లె డ్యామ్ కి వెళ్తున్నాము. ఈ రోజు మనం అక్కడే వంట చేసుకొని అక్కడే తినబోతున్నాం. సో అక్కడ అందాలు అలాంటివన్నీ ఎక్కడ ఎలా ఉంటుంది ప్లేస్ అనేది మనం ఈ రోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. పదండి, లెట్స్ గో. పల్లెటూర్లలో పని చేస్తుంటే ఇక్కడ చూసేదానికి వ్యూస్ ఎన్నో ఉంటాయి. కానీ ఏమంటే చాలా మంది బయట స్టేట్స్ కి బయట సిటీస్ కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. మాక్సిమం వాళ్ళ ఊరు వాళ్ళ సొంత ఊరు ఇప్పుడు మన కడప ఉంది, పల్లెటూరు చూసారు కదా, ఎంత ప్రశాంతంగా ఎంత రిలీఫ్ గా ఎంత పీస్ఫుల్ ఉందో. మనం ఇప్పుడు వచ్చాం కదా ఈ రూట్ లో నుంచి. మాక్సిమం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు అక్కడ చూపించిన బోర్డు నుంచి అలా వెళ్తారు. అలా వెళ్ళినట్టయితే మీరు టెంపుల్ దగ్గరగానే వెళ్తారు. ఒకవేళ మీరు డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే గన ఆ బోర్డు అంటే బోత్ సైడ్ వెళ్ళకుండా స్ట్రైట్ అనేది మనం వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే డ్యామ్ దగ్గరికి వెళ్తాం. అదే మనం రైట్ తీసుకున్నామంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తాం. సో మనం ఇప్పుడైతే మరో ఊర్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ బోర్డు అనేది ఏం లేదు, పేరు కూడా మనకు తెలియదు. ఇక్కడ నుంచి ఒక 1.5 or 2 kilometers ఉండొచ్చు నా అందాస్ అయితే. ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు, బట్ ఇక్కడ మేము మా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాం అంతే. ఇక్కడ నుంచి 1.5 or 2 kilometers అనేది డిస్టెన్స్ ఉంది. మనం ఇప్పుడు ఊరి నుంచి అనేది ఎగ్జిట్ అయిపోయాము. ఇక్కడి నుంచి చాలా అంటే చాలా దగ్గరే ఉంది డ్యామ్. ఓకే వెళ్దాం. ఇంకా మేబీ 1.5 kilometers. ఒక్కసారి ఈ డ్యామ్ లొకేషన్ చూడండి మామ, ఎట్లుందో ఈ మూమెంట్ చూడండి మామ. అందరూ ఈరోజు సండే కాబట్టి అందరూ చిల్ అయ్యేదానికి వచ్చారు. అలాగే అవుతుంది. మేము కూడా చూడండి చిల్ మూమెంట్. మళ్ళీ కలుద్దాం ఒక 2 minutes. ఇప్పుడే లొకేషన్కి వచ్చినాము. నేను చేసుకునేది వంట మీకు చూపిస్తాము. ఏమేం చేస్తామో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కామెంట్ పెట్టండి. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. చేపలు ఉన్నాయి, అంతతో చేపడ ఫ్రెండ్స్. వాటర్ చూడండి, నీళ్ళల్లో ఈ కష్టము ఎంత కష్టం అంటే మీకోసమే ఫ్రెండ్స్. ఒక్క 2 minutes తర్వాత మేము మొత్తం రెడీ చేసి మీకు మా కష్టాన్ని వీడియో రూపంలో చూపిస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇల్లు చూడండి మా చేపలు పడతా. ఈ లొకేషన్ చూడండి ఒకసారి ఎలా ఉందో. మన కడపలో చాలా బెనిఫిట్ అన్న ఎట్లా చేపలు పడుతున్నాడు. మన కడపలో ఆదిమాయపల్లె డ్యామ్ అని చాలా లొకేషన్ బాగుంటుంది. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఆ రోడ్స్ కూడా చూడండి మీరు ఎలా ఉందో చూడండి. ఒక్కసారి ఈవినింగ్ టైమ్ లో అయితే బాగా చాలా అందంగా ఉంటుంది. ఎంతైనా పల్లెటూరు అందాలే. చూడండి మామ ఒక్కసారి మన లొకేషన్ ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ బొగ్గులు వేస్తాడు చికెన్ కాల్చుకునేకి. ఎలా ఉందో చూడండి మీరు. రెడీ చేస్తున్నాం చికెన్ కాల్చేకి. తందూరి, రోటీ, చికెన్ ఫ్రై చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఐటమ్స్ అన్ని. ఇవే చికెన్ కాల్స్తున్నాం ఫ్రెండ్స్. చూడండి లెగ్ పీసులు, లెగ్ పీస్ ఫ్రెండ్స్. తందూరి చికెన్ తందూరి ఎలా ఉంటుంది చూడండి. ఒక పక్క మనోళ్ళు మాత్రం ఇక్కడ ఈ మంట వేసేదానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మంచి ప్లానింగ్ తో వచ్చినాడు అన్న. ఫ్రెండ్స్ కత్తులు, కూరగాయలు చెబుతాను అట్లే. చాలే ఏం చేసావు? ఏమిరయ్యా ఇవి కూడా? అవి కూడా ఇది ఎక్కువ కలిపోయింది అనుకో. చాలే కాదు. సాల్ట్ ఒక టేబుల్ సరిపోతావు. టేబుల్ గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా వేసినా. కారం ఎక్కువ తక్కువ? కారం పొడి 3 స్పూన్లు వేసిన సరిపోతాయి. సాల్ట్ వేసి మసాలా వేసాను. గరం మసాలా వద్దులేనా 2 స్పూన్లు వేసా. 2 స్పూన్లు వేసిన. ఇదే గరం మసాలా. ఓకే ఇక్కడ ఫ్రెండ్స్ అన్ని మసాలా వేసినాము. నిమ్మకాయ కూడా విన్నా. ఇదంతా కలుపుతున్నా. నువ్వు పైన హలో చూడండి ఎంత కష్టపడతారు, తిప్పలు పడతారు దాన్ని మండిచ్చేకి. ఏం అంటుకోలే కాలేవు. 4 సరిపోతాయినా. బాగుంటుంది. గాలి ఎట్లా వస్తుంది దేంట్లో ఉండాల. దాని కింద పెట్టినావా ఏమన్నా?
నాకేమన్నా పెట్టి ఉంటదా? ఫ్రెండ్స్ చికెన్ అప్లోడ్ చేయాలి కాల్చుకుంటున్నాడు. సో ఒక లెవెల్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వింగ్స్ కలుస్తున్నాడు. మూమెంట్ ఫ్రెండ్స్, ఎంజాయ్. చూడండి మన కబాబ్ రెడీ అయ్యడానికి ఇంకో 2 minutes పడుతుంది. అన్న రవెన్న అయితే చికెన్ రెడీ చేస్తున్నాడు. చికెన్ పులుసుకి రవెన్న మాకు రెసిపీ మేము కూడా కావాలా కదా వంట మసాలా. మంచిది. ఎట్లా ఇంకా మసాలా ఏం వేసాను? పులుసా ఫ్రైయా? చికెన్ ఫ్రై. ఓకే ఓకే. ఘాటు ఉండాలా, మన ఆంధ్ర స్టైల్ మాదిరి ఉండాలా. కడప స్టైల్. అంతే కదా. ఓకే మసాలాలు చెప్తాను మా రవెన్న. రవెన్న ఏం మసాలాలు వేసాను ఏం కదా? సాల్ట్, ఓకే, గరం మసాలా, చికెన్ మసాలా, ఓకే, కారం పొడి ఎక్కువ వేస్తాం. కారం పొడి బే కొంచెం మన ఆంధ్ర స్టైల్ కారం తినాలా, తినబోదట. పసుపు పొడి. సరే సరే. ఓకే. టమోటా వస్తున్నా బే కొయ్ ఏమేమి వేసాను ఏం కదా? టమోటా వేసి ఎన్ని టమోటాలు వేసాను ఏం కదా? ఒకటి చాలే. ఒకటి సరిపోతుందా? ఎరగడ్డ గిరగడ్డ ఏమన్నా వేసానావా? చాలే ఒకటి చాలు అంటున్నావు కదా. 2 వేద్దాంలే, పులుసు వస్తుంది బాగా. టేస్ట్ వేస్తున్నావు కదా. మన ఫ్రెండ్స్ కి ఏమన్నా చెప్పాలంటే చెప్పు. ఘాటుగా ఉంటది అట్లే. మన వాళ్ళకి చెప్పు, మన ఫ్యామిలీకి. ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్ బాగా. చికెన్ ఘాటుగా. మిరపకాయలు వేస్తున్నా. పండు మిరపకాయలా? పండు మిరపకాయలు ఒకటి. కారం తినాలి మనం అంటే కారం ఉండాలా బాగా. ఇచ్చిన వేసేస్తాం ఇంకా. బాగా దిట్టంగా కారం వేసాడు రవెన్న అయితే ఈ రోజు. ఎరగడ్డ నీట్ గా కట్ చేయి. ఎరగడ్డ బాగా కట్ చేసావు రవెన్న నువ్వు. బాగా స్టైల్ బా ఇది. చాక పెట్టి దొరుకుతుందా నీట్ గా. అది ఎంతనా రవెన్న ఇంకా ఎరగడ్డ కోసి అంటే మెలిసిపోవాలటే. ఓకే బే కట్ చేయి. అబ్బా ఏంది నా మిషన్ కూడా అంత ఫాస్ట్ కూర్చాను. నీట్ గా కానీ 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 కొయ్యాల కొత్తిమీర. కడప అంటే ఎట్టుండాల? గాని గీరం గాని ఏమన్నా కట్ చేయి. బా కొత్తిమీర కొంచెం ఉంది బా. దీనికేద్దాం అంతా వేసాంగా ఇల్లేటే నిర్మాణం ఉంటుంది. తమ్ముడు నూనె వస్తాను తమ్ముడు. ఓకే ఓకేనా తమ్ముడు, సర్దుకోండి ఎక్కువైనా కూడా. ఓకేనా? చూడు ఎట్లా ఉందో. ఓకే ఓకేనా. అంటే మసాలా మనం ముందుగానే ఇంట్లో మ్యారినేట్ చేసి చేసుకుంటే బాగుంటుందా, లేకపోతే ఇట్లా ఫ్రెష్ గా చేస్తే బాగుంటుందా? ఫ్రెష్ గా ఉండాలి, ఇంట్లో చేసుకొస్తే బాగుంటది. ఓకే ఓకేనా. అట్లయితే ఓకే ఓకే. అన్ని ఇడే చేసుకొని ఇడే తినాలా. ఓకే ఓకే. ఇంట్లో చేసుకుని ఇంట్లో తినము. బాగుందినా. మన ఫ్రెండ్స్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? సరేనా అయితే మసాలా పెట్టి. సరేనా, ఎంతసేపు పడతానా? 10 నిమిషాలు అంతే. ఓకే ఓకేనా. అయితే ఇంకా మన ఫ్రెండ్స్ కి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పునా. ఏం లేదు ఫ్రెండ్స్, అంతే ఇంకా. నిప్పుల పైన మనమేనా చికెన్ ఫస్ట్ టైం? ఇప్పుడు ఎట్లా ఇది ఎట్లా అంటావు? అంటే వెయిట్ చేయడానికి టైం ఉంటుందా, లేకపోతే ఎట్లా? వాటర్ పోయాలా ఎట్లా దీంట్లో? వాటర్ అయిపోయింది. ఓకే ఓకే. ఎగరాలి బాగా, ఎగిరి మరిగితే అప్పుడు మన వాటర్. ఓకే ఓకే ఓకే. అదే మన వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నావు నువ్వు చెప్పు. ఇంకా బాగా చేసుకుని బాగుంది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఒక 20 minutes తర్వాత మన కర్రీ కరెక్ట్ గా రెడీ అయిన. తగినంత నూనె, సాల్ట్, నూనె వేసుకున్నాము. చపాతీ ఫ్రెండ్స్, చపాతీ వేసుకుంటున్నాం. పొగలు వస్తుంది. పచ్చిమిరకాయ తినా చూద్దాం. మన కడప ఆంధ్ర అంటే పచ్చిమిరకాయ తింటేనే కట్ట వేరునా. ఉడికిందా? బా 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 సూపర్. 2 నిమిషాలు 10 నిమిషాలు అంటే అయిపోయా. తందూరి రోటీ చేసారు. ఫుల్ మూమెంట్ అంటే అబ్బా ఏం ఆలోచన రచ్చు. లవ్లీరా మామ వాడుకుంటాడు. కొంచెం తొందర లేనా ఏమంటారు? బా తందూరి రోటీ, చికెన్ కబాబు, చికెన్ కర్రీ, తందూరి చపాతే. ఐ మీన్ కొంచెం నూనె వేయమా, కొంచెం నూనె వేస్తే బాగా మాట్లాడేది ఇది.
కొంచెం నూనె బేమామా, నూనె అయితే అవసరం లేదా మామ? బేమామా కొంచెం బేమామా, నా కోసం బేమామా. ఏంది మామా ఎంజాయ్మెంట్, చిల్ మూమెంట్, దిస్ మూమెంట్. రవెన్న ఈయన్న ఇంకా మనమంతా చిల్ మూమెంట్ ఫ్రెండ్స్. చూడండి బా ఆడు రోటీ కాదు సాడు దత్తుగాడు. ఒక పక్క రోటీ ఫుల్ చిల్ మూమెంట్. ఎంజాయ్ టుడే. చికెన్ కర్రీ, చికెన్ సందూరి, రోటీ, క్యారెట్స్, నింబు అన్ని ఎంజాయ్ ఫుల్ మూమెంట్. రాజా ఫుల్ జాగ్రత్త. ఏం రావేనా కర్రీ ఎటా దూమేనా? దుమ్దామేగా బంద్ చేయి. బా వాసన చూసానే బా బా గుమ్మాలి సంది నా. ఏంది నా ఇది? చికెన్ కర్రీ వీడియో తీస్తున్నావా? ఫస్ట్ చికెన్ కర్రీ నా ఫస్ట్ చికెన్ కర్రీ వేసుకున్నా. చాలే చాలే ప్లేట్ తీసుకో. చాలా ఇంత రావాలా? ఏంది ఇంకో ప్లేట్ ఇది దాంట్లోకి వద్దా? వేసుకో. ఉండు దాంట్లోకి క్యారెట్ మంచిగా ఇంకా ఉన్నాయి. క్యారెట్ జిల్లేగా వేస్తాను. చికెన్ కావాలని వేసుకోండి. లెగ్ పీస్ నువ్వే లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్. ఓకే ఫుల్ మూమెంట్. ఫ్రెండ్స్ చికెన్, చపాతి, నిమ్మకాయ, క్యారెట్ తిందాముగా కుమ్మేస్తాం.